బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య శుభాకాంక్షలు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర దేవాదాయ శాఖ, పర్యటన శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య కిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తికి, త్యాగానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తున్న బక్రీద్ పండుగ జీవితంలో ఎదురయ్యే సమస్యలు నెరవేరకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. అల్లా దీవెనలతో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. తమకు కలిగిన దాంట్లో నుంచి ఇతరులను పెంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదని స్ఫూర్తిని బక్రీద్ పండుగ చాటి చెప్తుందని తెలిపారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఈద్గాల అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మైనార్టీ నాయకులు ఎంఏ జబ్బర్, ముస్లిం ఈ పండుగలో మైనారిటీస్ జరుపుకుంటున్న సందర్భంలో నేను మండవాడ, అదేవిధంగా ఎల్బీ నగర్, వరంగల్ ఈద్గాలలో సందర్శించి వాళ్లకు బక్రీద్ శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా అదే క్రమంలో ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మైనారిటీస్ విషయంలో ప్రత్యేక దృష్టితో వారు ముందుకెళ్తా ఉన్నారు. ఈ వరంగల్ ప్రాంతంలో ఎక్కువ మైనారిటీ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద మేము ప్రత్యేక దృష్టి సారించాలని మొన్న రెవెన్యూలో కూడా కమిషనర్ గారికి, కలెక్టర్లు కూడా చెప్పాము. ముఖ్యంగా ఇంట్లో వచ్చినప్పుడు అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి, రేషన్ కార్డ్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా వాళ్ళకి సూచించడం జరిగింది. శ్మశాన వాటికలకు కానీ, ఈద్గాలకు కానీ ఏమైనా అభివృద్ధి విషయం అవసరం ఉన్నప్పుడు తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మూడు ఈద్గాలు, ఎల్బీ నగర్, మండవాడ, మోటు వరంగల్లలో ఈ పండుగలప్పుడు పెద్ద ఎత్తున మైనారిటీస్ వచ్చి ఇక్కడ వాళ్ళు ప్రార్థనలు జరుపుకుంటారు. అరకొర సౌకర్యాలు ఉన్నాయి, మాకు పర్మనెంట్ సౌకర్యాలు కావాలని వాళ్ళు కోరడం జరిగింది. నేను వస్తూనే కమిషనర్ గారిని కూడా ఆదేశించాను. రేపు ఇమీడియట్గా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళని ఈ కమిటీల దగ్గరికి వెళ్ళి ఏ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఎస్టిమేషన్ చేయించి ఏవైతే జనరల్ ఫండ్ నుంచి మీరు ఇవ్వగలుగుతారో వెంటనే మంజూరు చేయండి. మాకు జనరల్ ఫండ్ నుంచి మంజూరు కాదు ఏమన్నా ఉంటే మనం సీఎం గారి నోటీస్కి తీసుకెళ్ళి, ఎందుకంటే ఇది ఒక రోజు కోసం కాదు, లైఫ్ లాంగ్ కూడా వీళ్ళకి అవసరం ఉన్న పనులు కాబట్టి అవి చేపట్టాలని చెప్పడం జరిగింది. మరి అల్ల ఆశీస్సులతోటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లే విధంగా మంచి వర్షాలు పడాలని, మంచి పంటలు పండాలని, అందరి కుటుంబాలు కూడా ఆయురారోగ్యాలు సంతోషంగా ఉండాలని, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగా ఉండాలని ఆ శక్తిని మా ప్రభుత్వానికి ఇవ్వాలని అల్లాహ్ ప్రార్థిస్తున్నాను. ముస్లిం సోదరులకు, సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు వరంగల్ ఫెస్ట్లో మరియు ఈద్గాలలో నమాజ్ ప్రార్థనలో మేము నేను మంత్రి గారు పాల్గొనడం జరిగింది. వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించే విధంగా మంత్రి గారు కూడా వాళ్ళకి మాటలు ఇవ్వడం జరిగింది. ఒక ఎంపీగా నేను కూడా నా ఫండ్స్ ఇస్తానని చెప్పాను. అందరికీ కూడా మరోసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అందరూ కూడా చాలా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళందరి సపోర్ట్ తోటి, ముస్లిం సోదరుల సపోర్ట్ తోటి నేను ఎంపీగా గెలిచాను కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకునే బాధ్యత నా మీద ఉందని అందరికీ తెలియజేస్తున్నాను. కోటు వరంగల్ ఈద్గాలో ఈరోజు నమాజే ఇజుల్ అదా మా కమిటీ వాళ్ళందరూ పాండాలతోని ఈరోజు మంచి ఈద్గాలో పబ్లిక్ నమాజ్ చేసుకునేందుకు పాండాలు, మరి మైక్ అరేంజ్మెంటు, మరి వాటర్ సప్లై ఇవన్నీ మా కమిటీ తరఫున మొత్తం గవర్నమెంటు తరఫున ఈరోజు మొత్తం ఇవి చేయడం జరిగినది. ఈరోజు కొండా సురేఖ మేడం కూడా మాకు ఈద్గాకు డెవలప్మెంట్కు ఏమున్నా కూడా ఈద్గాకు డెవలప్మెంట్ చేస్తాను నేను. మన గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్, కాబట్టి నేను ఈద్గాకు చాలా డెవలప్ చేస్తా. బీఆర్ఎస్లో ఏం డెవలప్ కాలేదు కాబట్టి మేము మళ్ళీ వచ్చినాం కాబట్టి మేము కొండా దంపతులు మేము ఈసారి మీకు ఈద్గాలో చాలా డెవలప్ చేస్తాము. మీకు మినార్లు కానీ పరాడి గోడ కానీ, మరి దీనికి సంబంధించిన సీసీలో కూడా గ్రౌండ్లో సీసీ కానీ ఇవన్నీ డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కమిటీ తరఫున నేను ఈద్గా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ జబ్బార్ మాట్లాడుతూ వీళ్ళందరికీ నేను అధికారులకు ఇవాళ కొండా సురేఖ మేడం వారు వచ్చి ఇవాళ వాళ్ళు ఉపన్యాసం ఇచ్చారు. వాళ్ళు కూడా హామీలు ఇవ్వడం జరిగినది. రేవంత్ రెడ్డితో మాట్లాడి ఈరోజు ఈద్గా కూడా డెవలప్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వాళ్ళకు కూడా కొండా దంపతులకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ
సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.